సర్వశోషణం అంటే సాధారణ అంటే ఇది అర్థం ఏంటంటే భక్తియుత సేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభకరములు అశుభకరములు రెండింటి నుండి ముక్తులవుతాడు. నిజానికి ప్రతి ఒక్క మనిషి అంటే ఒక మనిషిగా పుట్టాలి అంటే ఆ మనిషి ఇదివరకు 86 లక్షల జీవరాశుల ప్రాణులు పుట్టి మరణించి మళ్ళీ జన్మించి మళ్ళీ మరణించి ఇలా జన్మ మరణాలు మొత్తం 86 లక్షల అంటే 85,99,999 జీవరాశులు పుడతారు. ఒక జీవుడు గాను, ఒక పాము గాను, ఒక పక్షి గాను, లేకపోతే ఒక చెట్టు గాను, ఏదో ఒక ప్రాణులు అయితే పుడతారు. ఇలా ఎన్ని లక్షల జీవరాశులు పుడతారట? 85,99,999. 86 లక్షల అయినటువంటి ఆ జీవి ఎవరంటే మనిషి. అంటే ఇది నేను చెప్పేది కాదు, శాస్త్రం చెబుతున్నది. ఈ 86 లక్షలు కదా అదే మనిషి జన్మ అన్నమాట. మరి ఈ 85,099 అదే 85,99,999వ జీవి ఏంటంటే ఆవు. ఏంటండి? ఆవు. మనము గోమాత అంటే ఆవుగా పుట్టిన తరువాతే మనిషిగా పుడతాం అన్నమాట. అంటే మనిషిగా పుట్టే ముందు ఏ జీవిలోకి వెళ్తున్నాం? మనము ఆవులోకి వెళ్తున్నాం. ఆవు యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే ఆవును పెంచి పోషించినటువంటి ఆ వ్యక్తి ఉంటారు చూసారండి, ఆ వ్యక్తికి పాల ద్వారా ఔషధాన్ని ఇస్తుందట. గోమాత కదండి, అమ్మ తర్వాత అమ్మ ఎవరు? గోమాత. అందుకే గోమాతలు సర్వ దేవతలు నెలవై ఉంటారని మనకి శాస్త్రం చెప్తుంది. గోమాత ఎవరైతే సేవిస్తారో, గోమాతను ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో వాళ్ళ ఇంటిలోకి రోగాలు ఉండవట. రోగం అనే మాట ఉండదట. ఎందుకు? గోమాత ఎప్పుడైతే తెల్లవారి అయ్యాక తన ఆహార నిమిత్తం కోసం మనం విడిచిపెడతాం కదండి, అది ఏమవుతుందంటే అడవుల్లోకి వెళ్ళి రకరకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలను నెగరవేస్తుంది. అంటే తింటుంది. లోపలి తిన్నాక ఏమవుతుంది? నెగరవేసుకుంటూ ఉంటుందట. నెమరవేసిన ముందర అంటే అడవికి వెళ్ళక ముందు ఆ యజమాని యొక్క చేతిని నాకుతుందట. తన యొక్క నాలుగుతో నాకుతుందట. నాకి ఏం చేస్తుంది? ఆ యజమానికి ఎటువంటి